జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తరువాత ఆయన హయాంలో చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా 2100 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాలకు చెందినటువంటి నిధులను పక్కదారి పట్టించినట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం కోసం 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి తీసుకువచ్చి వాటిని కూడా డ్వాక్రా సంఘాలకు ఇవ్వకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించినట్టుగా వెలుగు చూసింది. ఇలాంటివన్నీ మనం మాట్లాడుకునే 1000-2000 కోట్లు అనేవి చాలా చిన్న విషయం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పొదుపు మొత్తాల్లో జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాలకు చేసింది ఏమీ లేదు. పైగా వారికి ఇవ్వాల్సిన నిధులను వారికి ఇవ్వకుండా వాళ్ళ పేరు నుంచి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాయం చేశారు. ఇక అభయహస్తం పథకం మీరు వినే ఉంటారు. అది డ్వాక్రా సంఘాల మహిళల కోసం 2009లో ప్రారంభించారు. సో ఏంటంటే 365 రూపాయలను ఏడాదికి డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళా సభ్యురాలు కడితే దానికి సమానమైన మరొక 365 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ఈ రెండు మొత్తాలు కూడా మధ్యలో నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎల్ఐసిలో ఉంటాయి. 60 ఏళ్ళు నిండిపోయిన తర్వాత, అంటే డ్వాక్రా సంఘాల వయసు 18 నుంచి 60 ఏళ్ళు. సో ఆ వయసు నిండిన తర్వాత వీళ్ళని ఏం చేస్తారంటే ఈ 365 చెల్లించిన వాటికి మొత్తంగాను నెలకు 500 నుంచి 1000 రూపాయల వరకు పింఛన్ రూపంలో తిరిగి ఇవ్వడం జరుగుద్ది. అయితే దాన్ని 2014లో నిలిపివేశారు. అంటే 2019 నుంచి 2014 వరకు అభయహస్తం పథకం అనేది కొనసాగింది. ఆ తర్వాత కొత్త సభ్యుల చేరిక అనేది దాదాపుగా ఆపేశారు. మరి అప్పటికే ఈ 4 ఏళ్ళు 5 ఏళ్లలోనే దాదాపు 9 లక్షల మంది ఈ అభయహస్తం పథకంలో చేరారు. వాళ్ళందరూ 365 చొప్పున కట్టిన మొత్తం వాల్యూ 2100 కోట్ల రూపాయలు. అది మొత్తం ఎవరి దగ్గర ఉంది? నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎల్ఐసి దగ్గర ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి 2021లో ఏం చేశాడు? మాకు ఎల్ఐసి అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా డ్వాక్రా సంఘం డబ్బులు మాకు ఇచ్చేయండి, మేమే దీన్ని ముందుకు నడుపుతామని చెప్పి 2100 కోట్ల రూపాయలను ఎల్ఐసి నుంచి తిరిగి తీసేసుకుంటే ఎల్ఐసి ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. మేము ఏదైతే అభయహస్తం నిధులకు మధ్యవర్తిగా ఈ నోడల్ ఏజెన్సీగా ఉన్నామో దాని నుంచి మేము పూర్తిగా తప్పుకున్నాము, మా వద్ద ఉన్నటువంటి నిధుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసాము, కాబట్టి ఇక అభయహస్తం నిధులకు ఎల్ఐసికి ఎటువంటి సంబంధం లేదని ఆ రోజుల్లో ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం నడిపినా ఇబ్బంది లేదు, ఎల్ఐసి నడిపినా ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కుట్ర ప్లాన్ ఏంటంటే తీసుకున్న డబ్బులు ఏటికో మళ్లించేశాడు. ఏంటంటే ఈ 2100 కోట్ల రూపాయలు ఫలానా దానికి ఖర్చు పెట్టామని కానీ లేదా ఫలానా దాంట్లో ఉన్నాయని కానీ ఈ రోజు వరకు కూడా ఆధారాలు లేవు. అది ఒక మిస్టరీ లాగా మారిపోయింది. దీనితో పాటు స్త్రీనిధి పేరుతో 1000 కోట్ల రూపాయలు తెచ్చారు. ఏంటి స్త్రీనిధి అంటే ఆ డ్వాక్రా సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కోసం తక్కువ వడ్డీకే రుణాలు మేము ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి తీసుకొస్తుంది. సాధారణంగా ఇచ్చే వడ్డీ కంటే కూడా ఇలా మహిళల స్వయం ఉపాధికి ఖర్చు పెడతామంటే తక్కువ వడ్డీకి ఇస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అన్ని బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయలు తెచ్చింది. మరి తెచ్చిన డబ్బులు ఏం చేయాలి? శ్రీనిధి కింద డ్వాక్రా సంఘాలకు సభ్యులకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని దేనికో దానికి వాడుకుంటారు, నెల తిరిగి కడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తన దొంగ తెలివి వాడాడు. ఈ తెచ్చిన 1000 కోట్లు కూడా శ్రీనిధి కింద డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల. అంటే ఈ 2100 కోట్లు, ఇదొక 1000 కోట్లు, అంటే మొత్తంగా 3100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. దీనిలో క్రియాశీలకంగా వ్యవహరించింది ఎవరు? నాడు సెర్పకు సీఈఓగా ఉన్నటువంటి ఇంతియాజ్ అనే వ్యక్తి మొన్న రాజీనామా చేసి 2024లో కర్నూలులో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేశాడు. తర్వాత ఓడిపోయాడు అనుకోండి. కానీ సెర్పకు సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఇంతియాజ్. సో ఈ ఇంతియాజ్ మీద ఇప్పుడు విచారణ జరపాల. విచారణ జరిపితే ఆయన హయాంలోనే ఈ 2100 కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి తీసుకున్నారు, బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయలు కూడా ఆయన హయాంలోనే తీసుకున్నారు. కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా ఈ ఇంతియాజే. రాజీనామా చేసినంత మాత్రాన నిధులు పక్కదారి పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? ప్రతిసారి నా అక్కలు నా చెల్లెలకు నేను ఎంతో చేశాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. డ్వాక్రా సంఘాలకి గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి నష్టం చేశాడు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల సభ్యుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల విరక్తి చెందినటువంటి మహిళలు సంఘాల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు గారు ఈ డ్వాక్రా సంఘాలని తొలిసారిగా దేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఒక మహోన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టారు. ఏంటి? మహిళలు కూడా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే ప్రభుత్వం వారికి చేయూతనిచ్చి వారి నుంచి కొద్దిగా కట్టించుకుంటే వారికి ఇబ్బందిగా ఉండదు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, వాళ్ళ స్వయం ఉపాధి శక్తి అనేది పెరుగుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో నాడు ఈ డ్వాక్రా సంఘాలను ప్రారంభించారు. చంద్రబాబు గారు ఉన్నంతకాలం కూడా చాలా పకడ్బందీగా కూడా నడిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా
డ్వాక్రా సంఘాలు భ్రష్టు పట్టిపోయే పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటమే కాకుండా వారి పేరు మీద తీసుకొచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పక్కదారి పట్టించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఈ 3,100 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు మాయమైనట్లుగా లెక్క తేలుతుందో వీటిని వెలికి తీయాలి. ఇవన్నీ కూడా పాపం రూపాయి పోగేసి కొట్టుకున్నటువంటి డ్వాక్రా సంఘం మహిళలకు చెందినటువంటి డబ్బులు. పాపం వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి మీకు చేయాల్సింది పోయి మీ డబ్బులు తినేశాడు. సో ఇలాంటి అరాచకాలని మనం మాట్లాడుకునే 1,000-2,000 కోట్లు అనేవి చాలా చిన్న మొత్తాలు. ఎందుకంటే ఋషికొండ ప్యాలెస్ లాంటి దాన్ని కట్టేసి 500 కోట్లు 1,000 కోట్ల రూపాయలు స్కాములు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ కూడా చాలా చిన్నవి. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఈ 3,100 కోట్ల రూపాయలు కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు తిరిగి మళ్ళీ కుదిరితే దీన్ని నోడల్ ఏజెన్సీగా మళ్ళీ ఎల్ఐసీనే పెట్టాలి. ఎల్ఐసీని పెడితే మనకి ఎవరికి భయం ఉండదు. రేపొద్దున ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా నోడల్ ఏజెన్సీగా ఎల్ఐసీ ఉంటే అటు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎల్ఐసీలోనే పడతాయి, ఇటు మీరు కట్టే డబ్బులు ఎల్ఐసీలోనే పడతాయి. తర్వాత ఎల్ఐసీ నుంచి మీకు పింఛన్ రూపంలో తిరిగి వస్తుంది 60 ఏళ్ల తర్వాత. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 320 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఏంటి ఆ బకాయిలు అంటే గతంలో ఈ నోడల్ ఏజెన్సీని తప్పుకున్న తర్వాత చాలామంది ఈ అభయాస్తం పథకం నుంచి బయటకు వచ్చేసారు. ఆ బయటకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే అప్పటి వరకు వాళ్ళ మొత్తాలు ఎంతైతే ఉన్నాయో అంత మొత్తం తిరిగి చెల్లించేయాలి. అవి 320 కోట్ల రూపాయలు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ 320 కోట్లు ఈ రోజుకి విడుదల చేయాల. అంటే ఇలా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కామ్గానే మారింది. తక్షణమే ఈ అభయాస్తం నిధుల మీద కానివ్వండి, స్త్రీ నిధి నిధుల మీద కానివ్వండి, ఇలా డ్వాక్రా సంఘాల పొదుపు సంఘాలు దాచుకున్నటువంటి నిధుల మళ్లింపు మీద కానివ్వండి పూర్తి స్థాయి విచారణ జరపాలి. విచారణ జరిపి ఇందులో అవకతవకలు పాల్పడినటువంటి నాడు సెర్ప్ సీఈఓగా ఉన్నటువంటి ఇంతియాజ్తో పాటు దీని వెనక ఉన్నటువంటి ఇతరుల హస్తం ఏదైతే ఉందో వారందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి. మళ్ళీ డ్వాక్రా సంఘాల పునర్నిర్మాణం జరగాలి అంటే వాళ్ళ స్వయం ఉపాధి పెరగాలి. గతంలో చంద్రబాబు గారు ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి ఉద్దేశం నెరవేరాలి అంటే ఈ నిధులన్నీ తిరిగి వారికి ఇవ్వటమే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నటువంటి పరిమితి ఉందో ఆ పరిమితిని పెంచడంతో పాటు ఆ సబ్సిడీకి లోన్లు ఇవ్వడంతో పాటు ఆ వడ్డీని తగ్గించే అవకాశం ఉంటే ఖచ్చితంగా డ్వాక్రా సంఘాలు అనేవి మరింత బలపడతాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి డ్వాక్రా సంఘాలకు నిధులకు సంబంధించిన స్కామ్ మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయాలని చెప్పి ఇప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు.